రైట్ గా డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వీరిపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ ఉల్లంఘన కింద బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల రాజస్థాన్ ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఇదే సమయంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ ఫిర్యాదులను స్వీకరించిన ఈసీ తొలిసారి ఉల్లంఘనగా భావించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేకు నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 29 ఉదయం 11 గంటల్లోగా ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నోటీసుల్లో ఎక్కడా మోదీ, రాహుల్, ఖర్గే పేర్లను ఈసీ నేరుగా ప్రస్తావించలేదు. ఇదే సమయంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. రాజంపేటలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూటమి బిల్లు ఈ గుంపు 10,000 కోట్ల రూపాయలు జీఎస్టీ కొట్టారు. ఇది ఏదైనా మాట్లాడితే రౌడీజం తగ్గిపోయింది, ఫ్యాక్షనిజం తగ్గిపోయిందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి మళ్ళీ రౌడీజం, మళ్ళీ ఫ్యాక్షనిజం పట్టుకొచ్చారు. మరి ఏం తీసుకురావాలి? కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి. ఫ్యాక్షనిజం పోవాలి, రౌడీజాన్ని ఉక్కుపాదంతో కింద తొక్కాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ కావాలి, బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలి. రాష్ట్రం అంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి. ఇలా రౌడీజం లిస్టు చదువుతా ఉన్నాం. అంగళ్ళల్లో చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు. రౌడీజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పుంగనూరులో 3 పంచాయతీలు తప్ప అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఇసుక టెప్పర్ మీద ఇలా పేరుంటే బెంగళూరు దాకా ఎవరు ఆపే హక్కు లేదు. పులిపర్ల మండలంలో మీలాంటి ఒక సగటు మనిషి, సామాన్యమైన కార్యకర్త అడిగితే 2 చేతులు ఎరగొట్టారు మిథున్ రెడ్డి గారి ప్రజలు, మనకి పెద్దిరెడ్డి గారి మనుషులు. బోరగమంద పంచాయతీలో ఒక కార్యకర్తకి అడ్డగోలుగా 2 కాళ్ళు నరికేశారు. ఏంటి దందా అని అడిగితే మరి మార్చాలా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని కిందకి తీసుకురావాలా లేదా? మీకుందా కోపం? డైరీ జగన్ వచ్చి డైరీ హెరిటేజ్ డైరీ అడ్డగోలుగా తీసేస్తున్నారని చెప్పి అమూల్ డైరీని తీసుకొచ్చారు. మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ రెడ్డి హెరిటేజ్ పరిశ్రమని, చాలా మంది డిపెండ్ అయిన హెరిటేజ్ పరిశ్రమను దెబ్బకొట్టాలని అమూల్ని తీసుకొచ్చి, అమూల్ మట్టుకు వాళ్ళు ఉంటున్న పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఉంటున్న ఏరియాలోకి మళ్ళీ అమూల్ రాకూడదు. మళ్ళీ అన్నిటికంటే దారుణంగా పెద్దిరెడ్డి గారి శివశక్తి డైరీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న శ్రీజ డైరీ 2018 వరకు సోమన మండలంలో 5,000 లీటర్ల పాలని సేకరించేవాళ్ళు. కానీ వాళ్ళను కూడా భయపెట్టి ఈ రోజున వాళ్ళను కూడా ఆఫ్ చేయించేశారు. జగన్ మాట్లాడే క్లాస్ వారు ఎక్కడ? సగటు మనిషి, ఆడపడుచులు పొట్టే జగన్, నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కే లేదు. శ్రీజ డైరీని సమూలంగా నాశనం చేసిన నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. మీకు ఒకటే చెప్పి ముగిస్తాం. మనకు ఉపాధి అవకాశాలు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి, పరిశ్రమలు రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. నేను మీకు మాటిస్తున్నా, ఏ హామీలు
మనకి అందుబాటులో లేకపోయినా జరగకపోయినా నేను వచ్చి మీకు వచ్చి న్యాయం చేస్తాను. మీ గొంతు అసెంబ్లీలో వినిపిస్తాం, మీ గొంతు పార్లమెంట్లో వినిపిస్తాం. ముఖ్యంగా మనకి వెంటమిట్ట రామాలయం ఉంది, అన్నమాచార్యుడు ఉంది, భక్త కన్నప్ప గారు ఇళ్ళ తిరిగిన నేల ఇది. ఇలాంటి చోట మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించిన వెంటనే మనకి పర్యాటక శాఖగా కింద సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతం ఉంది, దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. దానిని నందలూరు సౌమ్యనాథ ఆలయం, సిద్ధమఠం కోట, ఆ ప్రాంతంలోని బౌద్ధారామాలు, ఒంటిమిట్ట క్షేత్రం, ఇలా ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేయొచ్చు. నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది. అది పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. అది 100% కేంద్రం నిధులు కూర్చి ఇస్తుంది. అది ఈ రోజుకి శ్రీశైలం టెంపుల్కి వాళ్ళు అడిగే ప్రసాద్ స్కీమ్లో మేము ఉంటామంటే 47,44,99,000 రూపాయలు ఈ రోజున శ్రీశైలంకి ఇచ్చారు. మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించగానే మొట్టమొదటిగా మనం చేసేది ఆ ప్రసాద్ స్కీమ్ ని మన ఒంటిమిట్ట క్షేత్రానికి అప్లై చేసి చక్కటి టూరిజం డెవలప్మెంట్ సెంటర్ గా చేసుకుంటే మీ అందరికీ బోలెడన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి. మీ శక్తి, మీ బలం, ఆడబిడ్డల ప్రాణ సంరక్షణ, ఉపాధి అవకాశాలు. నేను దశాబ్దంగా ఇక్కడే తిరిగా. ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు స్ట్రగ్లింగ్ స్టార్ అని. సినిమాలోకి వచ్చి మీ అభిమానం సంపాదించడానికి సమయం పట్టింది. అలాగే ఈ రోజున పొలిటికల్ గా స్ట్రగుల్ అవుతా ఉన్న సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దశాబ్దం నుంచి దేనికోసం జెండా కింద దించు, జెండా చుట్టే టీవీకి అర్థం. ఎందుకున్నానంటే మీ భవిష్యత్తు కోసం దారి పొడవుతా ఆడబిడ్డలు ఆడపడుచులు అందరూ మద్దతు తెలుపుతా ఉన్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు, వారందరికీ నా ధన్యవాదాలు. నేను చెప్తున్నా, నిన్న విజయనగరం పోయాం. కోస్తా అంతా మొత్తం సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వస్తుంది, ఒక్క సీటు రాదు అక్కడ. మన రాయలసీమలో కూడా వైసీపీని నేలకి అంటించేయాలి, నేలకి తుడిచిపెట్టేయాలి. ఇది రెండో దశ పోలింగ్ కి సంబంధించి 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం ముగిసింది. ఏప్రిల్ 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శశి థరూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్, కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి, సీనియర్ నటి హేమమాలిని, నటి నవనీత్ కౌర్ రాణా, ఇక సినీ నటులు సురేష్ గోపి, అరుణ్ గోవిల్ తదితర ప్రముఖులు పోటీలో ఉన్నారు. మరోవైపు మే 7న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 94 స్థానాలకు 3వ దశ ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఢిల్లీ తూర్పు లోక్సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కులదీప్ కుమార్ బరిలో దిగారు. ఇక ఆయనకు మద్దతుగా ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కొండ్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఈ వారాంతంలో ఎన్నికల ప్రచారానికి సునీత కేజ్రీవాల్ శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. దాంతో పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ లోక్సభ స్థానాల్లో ఆప్ తన అభ్యర్థులను బరిలో దింపింది. అలాగే ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రంగంలోకి ఉన్నారు. దీంతో ఢిల్లీలోని లోక్సభ అభ్యర్థుల తరపున సునీత ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అలాగే సునీత గుజరాత్, పంజాబ్లో సైతం ఎన్నికల ప్రచారం చేపడతారు. ఇక గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా సునీత పేరును ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన విషయం విదితమే.
రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ట్రిప్ పేరుతో రాష్ట్రం దాటారు. ఆపై ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు 6 నెలల విజిటింగ్ వీసా మీద ఆయన అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే 2 నెలలు ముగియడంతో మరో 4 నెలల తర్వాతే ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో సాక్ష్యాలను బట్టి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అన్నింటా జీఎస్టీ విధించి ఎన్డీఏ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అగ్గిపెట్ట సబ్బు బిళ్ళ కూడా దానికి అతీతం కాదని చాటి చెప్పారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనపై గాంధీ భవన్లో నిర్వహించిన ఛార్జ్ షీట్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీల ఎన్డీఏ ప్రభుత్వం లొంగిపోయింది. గత ప్రధానులందరూ కలిసి 54 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం 113 లక్షల కోట్లు అప్పు చేసింది. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, జాతీయ రహదారులను కార్పొరేట్లకు కట్టబెట్టారు. ఇక 60 లక్షల కోట్ల ఆస్తులను 6 లక్షల కోట్లకు తెగనమ్మారు. డబుల్ ఇంజిన్ పేరిట దేశాన్ని బీజేపీ దోచుకుందని రేవంత్ విమర్శించారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తెచ్చి ప్రజలకు పంచుతామన్నారు. ఖాతాల్లో 15 లక్షల చొప్పున వేస్తామన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీలతో ప్రధాని మోదీ మోసగించారని రేవంత్ దుయ్యబట్టారు. 47 15 ఆగస్టు నుంచి 2014 వరకు దాదాపుగా 67 సంవత్సరాలు 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు 55 లక్షల కోట్లు. 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్, 2 అప్పులు చేసిండు. ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లల్లా 55 లక్షల కోట్లు 14 మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే 67 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే 10 సంవత్సరాలల్లా 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊబిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టినరు. ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు, 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు 6 లక్షల కోట్లకు తెగనమ్మేసిండు. అది ఎల్ఐసి నుంచి మొదలు పెడితే ప్రతి సంస్థను 60 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలల్లా మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి డబుల్ ఇంజన్ అంటే అదానీ ప్రధాని డబుల్ ఇంజన్ లాగా ఈ దేశాన్ని పట్టి పీడించి 2-3 రోజుల్లో వైసీపీ 3వ విడత ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఈ నెల 27 లేదంటే 28వ తేదీ నుంచి సీఎం జగన్ ఎన్నికల సభల్లో పాల్గొనేలా వైసీపీ కార్యాచరణ రూపొందిస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్కు వైసీపీ ముఖ్య నేతలు తుది మెరుపులు దిద్దుతున్నట్లు సమాచారం. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయా సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల, మత, వర్గ, జాతి, రాజకీయ భేదాలు లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.
రాజీనామాలు వాలంటీర్ల వ్యక్తిగత వ్యవహారమని, అందువల్ల వారి రాజీనామాలను ఆమోదించకుండా తాము ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు నివేదించింది. రాజీనామా చేయడానికి వీల్లేదని నియామక నిబంధనలో ఉంటే తప్ప ఎవ్వరినీ రాజీనామా చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వలేమని ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరించారు. వాలంటరీ పోస్టులో ఉన్నంత వరకే వారిపై తమకు అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజీనామాల తరువాత వాలంటీర్లు ప్రైవేటు వ్యక్తులు అవుతారని, నచ్చిన విధంగా ఉండే స్వేచ్ఛ వారికి ఉందని వివరించారు. పిటిషనర్ అభ్యర్థన చాలా విచిత్రంగా ఉందని, వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని కోరుతున్నారని, ఆ పని తామెలా చేయగలమని ప్రశ్నించారు. ఈ వివరాలన్నింటినీ కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్ అంతకుముందు సిఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. ఇక వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు? వివేకాకు 2వ భార్య ఉన్నది నిజం కాదా? ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడికి వెళ్లారో తెలియదా అని ప్రశ్నించారు. అవినాష్ ఇటీవల లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా? వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదన్నారు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని బలంగా నమ్మారు కాబట్టే టికెట్ ఇచ్చానన్నారు. అవినాష్ రెడ్డి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారని, పసుపు మూకలతో చెల్లెమ్మలు కుట్రలో భాగమయ్యారన్నారు. తన సొంత లాభం కోసం ఎవరు ఈ కుట్ర చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విషయానికే వద్దాం. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నానకు 2వ భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ 2వ భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఇలా వైఎస్ షర్మిల చంద్రబాబు వద్ద సూట్ కేసులు తీసుకొని సొంత అన్నపైన విమర్శలు చేస్తోందని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పురంధరపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. షర్మిల చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారని, రాజశేఖర్ రెడ్డి కుటుంబ పరువునే తీసేసిందని అన్నారు. మధ్యతరగతి పేద కుటుంబాలకు రాజకీయాలలో అవకాశం కల్పించకూడదా అని వేమిరెడ్డి దంపతులను ప్రశ్నించారు. ప్రతిపక్షాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను మాత్రమే నమ్ముకున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కోటీశ్వర్లకు మధ్య పోటీ జరగబోతా ఉంది. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, కోటీశ్వర్లందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వైపు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. పార్టీలు చూడకుండా లబ్ధిదారులందరికీ కూడా విజయవాడ నుండి నేరుగా మీ అకౌంట్స్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మీరు కూడా ఉమ్మడి రాష్ట్రంలో
చాలామంది ముఖ్యమంత్రులను చూశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబును కూడా చూశారు. ఎవరు కూడా పేద ప్రజలు ఆర్థికంగా బలపడాలి, అన్ని రంగాలలో మొదటి వరుసలో ఉండాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు కానీ, ముస్లిం మైనారిటీలకు కానీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొంతవరకు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తే వాగ్దానాలు చేయడం, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడం, అధికారంలోకి రావడం, ప్రజలను మోసం చేయడం, దాంట్లో చాలా దిట్ట. 600 వాగ్దానాలు చేయడం జరిగింది. ఏ ఒక్క వాగ్దానం కూడా అమల్లోకి రాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను పూర్తిగా విస్మరించి పెద్ద పెద్ద కోటీశ్వర్లను, ధనవంతులను దగ్గర పెట్టుకొని కోట్లకు పడగలెత్తాడే తప్ప పేద ప్రజల గురించి పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నా పేదలు బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలి, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి తపనతో అనేక సంక్షేమ పథకాలు దాదాపు 3 లక్షల కోట్లు మీకు అందరికీ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చాం, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఉండాలని ప్రజలు ఏ మండల హెడ్ క్వార్టర్స్కో, జిల్లా హెడ్ క్వార్టర్స్కో పోయి పనులు కాక తిరుగుతూ కాళ్ళు అరిగిపోయే విధంగా తిరిగేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా వాలంటీర్స్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీ ముంగిటే పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి వ్యక్తి. దేశవ్యాప్తంగా బగబగలాడుతున్న ఎండలపై భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 28వ తేదీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టం చేసింది. మధ్యాహ్నం నిప్పుల ఎండలు, రాత్రి వేడి గాలులు ఉంటాయని హెచ్చరించింది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ, యానంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు అదనంగా, గరిష్టంగా 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు ఆ రోజున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు రోజుల తర్వాత ఎండలు మరింత ముదిరిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మే నెల ప్రారంభం నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేరుకోవద్దని ఆదేశించింది. ఇక అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో తీవ్రమైన లోపాలు బయటపడడం ఇందుకు కారణమని ఆర్బీఐ అంటోంది. అయితే క్రెడిట్ కార్డు కస్టమర్లు సహా ప్రస్తుతం ఉన్న ఖాతాదారులందరికీ బ్యాంకు యథాప్రకారం సేవలు అందించడాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. మే 4న కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంక్ ఎక్స్టర్నల్ ఆడిట్ను నిర్వహించి అందులో బయటపడే సమస్యలను, తాము గుర్తించిన లోపాలను పరిష్కరిస్తే ఆంక్షలను సమీక్షిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసానికి టీ20 క్రికెట్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల ఊచకోతను చూసి అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ప్రత్యర్థి బౌలర్లపై జాలి చూపిస్తున్నారు. ఆర్సీబీ 11 ఏళ్ల 262 స్కోర్ల రికార్డును రోజుల వ్యవధిలోనే సన్ రైజర్స్ ఏకంగా 3 సార్లు బ్రేక్ చేసింది. ఈ రికార్డును చూస్తేనే ఎస్ఆర్హెచ్ విధ్వంసం తెలిసిపోతోంది. టాప్ స్కోరర్ జట్టుగా పేరు ఉన్న ఆర్సీబీ పైన 287 పరుగులు, బలమైన ముంబై ఇండియన్స్ పై 277 పరుగులు నమోదు చేసింది. గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 266 పరుగులతో విరుచుకుపడింది. ఈ రోజు సొంత మైదానంలో ఉప్పల్ వేదికగా ఆర్సీబీతో తెలుగు టీం తలపడనుంది. మరి ఎలాంటి ప్రపంచ రికార్డులను నమోదు చేస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది.
రాజంపేటలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈరోజు జగన్ కట్టండి, గూళ్ళు కట్టాడు, ఊళ్ళు కాదు. తెలుగుదేశం టిట్కో ఇళ్లు కట్టాం. ఈరోజు హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి 2-3 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా పింఛన్లు అయితే 4,000 రూపాయలు ఇస్తాం. పింఛను ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తాం. 3 నెలలు బకాయిలు కూడా జూలైలో ఇస్తారని మీ అందరికి హామీ ఇస్తూ వాళ్ళ ఇంటి దగ్గరనే పింఛను ఇస్తాం. 1వ తారీఖునే పింఛను ఇస్తాం. కొంతమంది కావాలని తెలుగుదేశంలో ఉన్నారని, ప్రతిపక్షాల్లో ఉన్నారని పింఛన్లు చేశారు. వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా ఎవరైతే పింఛన్లు చేశారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇంకో పక్క మీ ఉత్సాహం చూశాను. నేను రాబోయే రోజుల్లో ఒకటే హామీ ఇచ్చాను, 2 అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు మేము చర్చించుకుంటాం, మీకు న్యాయం చేస్తాం. ఈరోజు మీ ఉత్సాహం మాకెప్పుడు కళ్ళ ముందర కనపడొస్తుంది. ఇంత ఉత్సాహం నా జీవితంలో చూడలేదు. ఇంత ఉత్సాహం చూపిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. హలో ఏపీ, బాయ్ బాయ్ జగన్. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. गया है, ओबीसी का लूट लिया गया। रातों रात कोई कानूनी प्रक्रिया किए बिना एक कागज पे थप्पा मार करके उन्होंने सभी कर्नाटक के मुसलमानों को, वो कितना ही धनी हो, कितना ही पढ़ा लिखा हो, डॉक्टर हो, वकील हो, इंजीनियर हो, कितना ही उच्च वर्ग का हो, सभी मुसलमानों को एक कागज पे थप्पा मार करके रातों रात उन सबको ओबीसी बना दिया। अब जब ओबीसी बन गए